ఇరాన్కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అమెరికాతో ఒప్పందం చేసుకునేంత వరకు ఇరాన్పై ఆంక్షల్ని ఎత్తివేయబోమన్న ట్రంప్ చర్చలు విఫలమైతే బలప్రయోగం తప్పదని హెచ్చరించారు. అగ్రిమెంట్ కుదరకపోతే స్తంభింపజేసిన ఆస్తుల్ని విడుదల చేయబోమని ప్రకటించారు. ఇరాన్తో శాంతి ఒప్పందం చర్చల ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాయకత్వం ఒక ఒప్పందానికి అంగీకరించి తన కట్టుబాట్లను నెరవేర్చిన తర్వాత ఆర్థిక ఒత్తిడిలో సడలింపు వస్తుందన్నారు. ఒప్పందం కుదిరితే యురేనియం నిల్వల్ని నాశనం చేయడానికి ఇరాన్తో అమెరికా కలిసి పనిచేస్తుందన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే బలప్రయోగానికి అమెరికా సిద్ధమవుతుందని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ అణ్వాయుధం తయారు చేయకుండా తాను ఆపుతున్నట్లు తెలిపారు ట్రంప్. ఇరాన్ ప్రమాదకరమైన దేశమని, ఒకవేళ అణ్వాయుధం ఉంటే వాళ్లు ప్రపంచాన్ని నాశనం చేస్తారన్నారు. వాళ్లు వెర్రివాళ్లని వ్యాఖ్యానించారు. తాను చర్చలతో సమస్యను పరిష్కరించాలనుకుంటున్నట్లు చెప్పారు. తనకు సుదీర్ఘ యుద్ధాలు ఇష్టముండవని, ఇరాన్తో సంఘర్షణ ఎక్కువ కాలం ఉండేది కాదని అన్నారు. అలాగే లెబనాన్ను తాను ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగం చేయాలనే ఆలోచన లేదని ట్రంప్ తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఒప్పందంపై తమకు నమ్మకం కలగాలని అన్నారు. అప్పుడే ఆంక్షలపై చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు. మరోవైపు ఇరాన్తో అమెరికా చర్చలు కొనసాగుతున్నప్పటికీ ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు, దాడులు, రాజకీయ అస్థిరతలు ఈ చర్చలకు మరింత క్లిష్టతరం చేశాయి. ట్రంప్ వ్యాఖ్యలు ఒప్పందం విషయంలో అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది.